హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ తో తనకంటూ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ మార్కెట్ ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ తో సలార్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో ప్రశాంత్ నీల్ పేరు ఒక్కసారిగా పాన్ ఇండియాలో మారుబ్రోగిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ ఇటు అభిమానులు అటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ సినిమాను ముందుకు తీసుకొస్తాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం. ఇక ఈ విషయం మీద రీసెంట్ గా స్పందించిన దర్శకుడు మాత్రం ఎన్టీఆర్ సినిమాని ముందుగా సెట్స్ మీదకు తీసుకురావాలని చూస్తున్నాడు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు వరుసగా 3 సినిమాలు అయితే కమిట్ అయి ఉన్నాడు. కాబట్టి ఈ 3 సినిమాలు పూర్తయిన తర్వాతనే సలార్ 2 సినిమాలో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరో సంవత్సరం అయితే పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం లోపు తాను ఎన్టీఆర్ తో సినిమా చేసి మళ్ళీ ప్రభాస్ సినిమా మీదకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికి అయితే ప్రశాంత్ నీల్ అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ తో భారీ సక్సెస్ ని కొడతాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా కూడా డార్క్ ఫేజ్ లో దిగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ అంటే మనందరికీ ఇక కేజీఎఫ్ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఒక క్యారెక్టర్ ని ఎలా ఎలివేషన్ అయితే కావాలో అలాంటి ఒక సూపర్ ఎలివేషన్ ఈ సినిమా అనేది ముందుకు సాగుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.